పాతి పెట్ట చలో ఫోటో చలో ఫోటో చలో హైదరాబాద్ తెలంగాణ తరతరాల అణచివేత ఎదిరించగా ఎదను తలచి తల ఎత్తిన తెలంగాణ నింగి నేలనొకటి చేస్తే 4.5 కోట్ల జనులు ఉద్యమమై ఉరకలేస్తే తల వంచిన సర్కారు వంచనతో ముంచెనురా చలో ఫోటో చలో ఫోటో చలో హైదరాబాద్ తెలంగాణ మార్చ్ చలో హైదరాబాద్ తెలంగాణ మార్చ్ రగిలిందిర తెలంగాణ జెండా 10 జిల్లాల ప్రతి గుండెల నిండా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మార్చ్ సాగరహారం దానికి సంఘీభావంగా అట్లాంటాలో ఎన్ఆర్ఐలందరూ ఇక్కడ గ్యాదర్ అయినారు. సో ఈ సందర్భంలో వైశేషి గారిని ఈ తెలంగాణ మార్చ్ సాగరహారం పై అభిప్రాయం అడుగుదాం. ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న తెలంగాణ మీ ప్రజలం అట్లాంటాలో ఉన్న వాళ్ళందరం ఇది సంఘీభావం తెలుపుతూ ఇక్కడ కలుసుకున్నాము. సో ఈ సాగరహారం ఒక గొప్ప సక్సెస్, ఒక గొప్ప ఈవెంట్గా ఇంకో తెలంగాణ మార్చ్ హిస్టరీలో ఇంకో పెద్ద ఈవెంట్గా ఉంటుందని అనుకుంటున్నాము. ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు పెట్టింది ఇప్పటికీ, పొలిటికల్గా మీడియా తరఫున అటు ప్రజల్ని జైళ్లలో బందీగా పెట్టేసి రోడ్లను కట్టేసి ఎన్ని చేసినా కూడా ఇది ఒక పెద్ద సాగరహారం. ఇది వచ్చిపోయే వరద కాదు, ఇది తెలంగాణ సముద్రం. సో దీంట్లో నుంచి ఈ పెద్ద సాగర మథనం నుంచి ఒక తెలంగాణ ఒక ఆశిస్తున్నాం. జై తెలంగాణ. విద్యార్థులు ఉద్యోగులు నడుము కట్టి నిలవంగా కార్మిక కర్షక మహిళా కదం తొక్కి చలో హైదరాబాద్ తెలంగాణ మార్చ్ రగిలిందిర తెలంగాణ జెండా 10 జిల్లాల ప్రతి గుండెల నిండా మరదోపిడి పీడనలను ఇక సహించబోమంటూ పరాయి పాలననింకా భరించేది లేదంటూ సోపాలనే జై తెలంగాణ జై తెలంగాణ ఎవడు వీడెవడు వాడెవడు వీడెవడు జై తెలంగాణ జై తెలంగాణ आवाज़ दो हमें जान भी देंगे खून भी देंगे तेलंगाना बात करेंगे जान भी देंगे खून भी देंगे तेलंगाना बात करेंगे जय तेलंगाना जय तेलंगाना రగిలిందిర తెలంగాణ జెండా 10 జిల్లాల ప్రతి గుండెల నిండా రగిలిందిర తెలంగాణ జెండా जय तेलंगाना జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు 30 తారీఖు మార్చ్ సందర్భంగా అట్లాంటాలో ఎన్ఆర్ఐలము ఇండియాలో ఉన్న వాళ్ళకు సంఘీభావం కలుద్దామని మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఎన్ని అడ్డంకులు కల్పించినా ఏం కల్పించినా ఎట్లయినా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎట్లయినా అవుతుంది. అది మార్చు పర్మిషన్ ఇవ్వలేదు, తప్పదు కాబట్టి ఇచ్చిండ్రు వాళ్ళు. సో ప్రపంచంలో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ తెలంగాణ కావాలంటారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ గుడ్డి గవర్నమెంట్ కొంచెం కళ్ళు తెరుచుకొని చూసి దీన్ని అమలు చేస్తే మంచిగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తొందరగా చేసి బిల్లు పెట్టేసి తెలంగాణ ఏమని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈ తెలంగాణ మార్చికి సంఘీభావం తెలుపుతూ అట్లాంటా ఎన్ఆర్ఐ వాసులు మేమందరం ఇక్కడ చేరినాము. ఇవాళ
తెలంగాణ మార్చ్ అనేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవము ఆత్మాభిమానం అని వ్యక్తపరచడానికి ఇది ఈ గవర్నమెంట్ అర్థం చేసుకుని వాళ్ళకి ఏమాత్రం ఆత్మగౌరవం ఆత్మాభిమానం వాల్యూస్ తెలిసినా కూడా దీన్ని సప్రెస్ చేయకుండా ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ గా కానిచ్చి దాన్ని పొలిటికల్ గా చేసి క్రిమినల్ ఈవెంట్ గా మెలీషియస్ ఇంటెంట్ లేకుండా చేస్తే చాలా పీస్ఫుల్ గా అవుతుంది. అండ్ మా ఐడియాస్ మా ఆత్మగౌరవం ఏంటి మా ఆత్మాభిమానం ఏంటి మా కష్టాలు ఏంటి అని తెలుసుకునే ఆపర్చునిటీ ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఇవ్వాలి అని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. డిసెంబర్ 9, 2009లో హోమ్ మినిస్టర్ గారు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిన డిసిషన్ను ఇంప్లిమెంట్ చేయమని అడగడం మోస్ట్ డెమోక్రాటిక్ రీజన్. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో పార్లమెంట్లో ఒక బాధ్యత గల మంత్రి చెప్పిన తర్వాత ఇన్ని రోజులు ఆపడం అన్నది హాస్యాస్పదము. ఇట్ ఈస్ టోటలీ అన్డెమోక్రాటిక్. ద తెలంగాణ డిమాండ్ ఈస్ ఫుల్లీ జస్టిఫైడ్. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు 800-900 మంది సూసైడ్ చేసుకుంటే పట్టించుకొని ఈ గవర్నమెంట్ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పోతే దాన్ని ఎప్పుడెప్పుడు పెట్టిద్దామా అని తొందరపడి దానికోసము ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఈరోజు తెలంగాణ పరిస్థితి ఇది. ఈ సమైక్యాంధ్ర ప్రభుత్వంలో ఇది నడిచేది ఇది. ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లెట్లా దొక్కుదామా ఎట్లెట్లా వీళ్ళను మనం చంపుదామా నరుకుదామా అని చూస్తున్నారు. కానీ విగ్రహాలు బలగొట్టిన వాళ్ళని తీసుకొని పోయి జైళ్లలో పెట్టడం అసలు ఎందుకు జరుగుతున్న జైళ్లలో పెట్టాల్సిన అవసరం ఏంది? మా తెలంగాణలో మాకు ఇష్టమైన విగ్రహాలను మేము పెట్టుకుంటాం. మేము మా ఈ ట్యాంక్ బండ్ మీద మా ఇష్టం ఉన్న విగ్రహాలు మేము పెట్టుకోగలుగుతాము. మాకు ఈ సమైక్యాంధ్ర ప్రభుత్వం మాకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈరోజు ఏదైనా తెలంగాణకు 2009లో వచ్చిన పర్మిషన్ అది ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు మాకు కొత్తగా మేము ఏమీ అడగట్లేదు. మాకు జరిగిందే మేము మా రైట్ కాబట్టి మేము ఈరోజు పదే మా రైట్ కోసమే మేము కొట్లాడుతున్నాము. దాన్నే మాకు ఈ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు తెలంగాణ ఇచ్చేసి ఇంకా మా మీద ఈ సపరేషన్ ఇదంతా లేకుండా మా ఓన్గా మేము గవర్నమెంట్ ఫామ్ చేసేసుకొని మా స్టేట్ మాకు ఇవ్వాలి అని ఈ తెలంగాణ ఎన్ఆర్ఐస్ ఇక్కడ దీని అట్లాంటా నుండి ఈరోజు మేము వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వాలు ప్రజలు సహకరించాలని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ మాకు ఒక ఫైట్, మా సెల్ఫ్ రెస్పెక్ట్. We want our self respect, and India is a very democratic country, so I think that we should be able to show our beliefs because we have freedom of speech and freedom of religion, and why not freedom of wanting a new state and being who we are. Jai Telangana. జై తెలంగాణ. అట్లాంటా ఎన్ఆర్ఐస్ తెలంగాణ ఫోరం ఇక్కడ అందరము కలిసికట్టుగా తెలంగాణ మార్చ్ తెలంగాణ హారంకు సపోర్టుగా నిలిచినాము. సో ఎన్ని సమస్యలు ఎదురైనా మా తెలంగాణను మేము సాధించుకొని తీరుతాము. తెలంగాణ అనేది మా జన్మ హక్కు. ప్రత్యేక ప్యాకేజీలు కానీ ఇంకోటి కానీ మాకు అసలే వద్దు. మా తెలంగాణ మాకు ముద్దు. థ్యాంక్ యూ అండ్ జై తెలంగాణ. ఇక్కడ మేము అట్లాంటాలా ఎన్ఆర్ఐస్ అందరం ఒక దగ్గర గుమిగూడి మేము మా సంఘీభావం తెలియజేస్తున్నాం. సెప్టెంబర్ 30కు జరిగే సాగరహారం గురించి ఒక అట్లాంటాలోనే కాకుండా ఇక్కడ వివిధ సిటీస్లల్లా యుఎస్ లో వివిధ సిటీస్లల్లా కూడా ఇట్లా సంఘీభావం తెలపడం జరుగుతున్నది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒకటి గమనించాలి. తెలంగాణ గురించి 1969 నుండి కూడా ఎన్నో పోరాటాలు జరిగినాయి. 2009 డిసెంబర్ 9th రోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. ఆ తర్వాత
సీమాంధ్ర పెట్టుబడిదారులు, సీమాంధ్ర రాజకీయ నాయకులు, అంటే ఎవరెవరికైతే హైదరాబాద్ చుట్టుపక్కల అన్యాయంగా తెలంగాణ వాళ్ళ ఆస్తులు దోచుకొని ఎవరైతే ఇక్కడ వేల కోట్ల ఆస్తులు సంపాదించారో వాళ్ళందరూ తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గుప్పెడు మంది ఇటువంటి పెట్టుబడిదారుల దగ్గర నుండి డబ్బుల మూటలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇట్లా తాత్సారం చేయడం చాలా దారుణం, చాలా అన్యాయం. ఇంకా ఏమి చేయాలో తెలియట్లేదు. ఇంత శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమం మీద పోలీసులు ఆంధ్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఇది ఏమో హింస జరుగుతుందని అవి మేము మీడియాలో చూసినప్పుడు మాకు ఎంతో బ్లడ్ ఇక్కడ మాకు బాయిల్ అవుతుంది. అటువంటిది అక్కడ విద్యార్థులు కానీ వాళ్ళు కానీ వాళ్ళను దహనం చేసుకొని 800 పైచిలకు విద్యార్థులు ఆత్మత్యాగం చేసుకున్నారు. వాళ్ళందరికీ మేము జోహార్లు అర్పిస్తూ మీ వెంట మేమున్నాం. మాకు ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తున్నది మేము కూడా ఎన్ఆర్ఐస్ అందరూ మేము కూడా హైదరాబాద్ మార్చికి రావాలి అని అనిపిస్తున్నది మాకు. మేము అతి త్వరలో ఇంకా ప్రభుత్వం కనుక చేస్తే ఎన్ఆర్ఐస్ గా మేమందరం కూడా అక్కడ రావడానికి సిద్ధం, మేమందరం పోరాడడానికి సిద్ధం. ఇదే విధంగా తెలంగాణ ఇది ఒక ఆకాంక్ష, ఈ ఆకాంక్ష ఎప్పటికైనా నెరవేరుతుందని చెప్పి మేము ఆశిస్తూ జై తెలంగాణ. తరతరాల అణచివేత ఎదిరించగా ఎదను తలచి తల ఎత్తిన తెలంగాణ నింగి నేలనొకటి చేస్తే 4.5 కోట్ల జనులు ఉద్యమమై ఉరకలేస్తే తల వచ్చిన సర్కారు వంచనతో ముంచెనురా. చలో ఉఠో చలో ఉఠో చలో హైదరాబాద్ తెలంగాణ మార్చ్, చలో హైదరాబాద్ తెలంగాణ మార్చ్. తెలంగాణ కోసం అందరూ ఈ ఎన్ఆర్ఐస్ ప్రతి సిటీలో కూడా చాలా బాధగా ఉన్నారు. మేము ఇక్కడ విజిటర్స్ వచ్చినా కూడా మాకు కూడా చాలా బాధ ఉంది. మీ ఎట్లయినా తెలంగాణ ఇవ్వాలి. మీరు ఈ ప్రభుత్వం ఇన్ని అడ్డంకులు పెట్టి ఇంత ఈ పోలీసు బలగాలతోని అందరిని అరెస్ట్ చేయించి అన్ని చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు ఊరుకోరు, తెలంగాణ సాధించుకునే తీరుతారు. జై తెలంగాణ. తెలంగాణ. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో ఆత్మ త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డ ఒక బలమైన ఉద్యమం తెలంగాణ ఉద్యమం. దీనికి విజయమే కానీ అపజయం అనేది ఉండదు. తెలంగాణ మార్చ్ సాగరహారం ఆల్రెడీ సక్సెస్ అయిందనే మనం చెప్పుకోవాలి. మనకు పర్మిషన్ రావడం అనేది తెలంగాణ ప్రజల ఒక గొప్ప విజయం. ఇది రేపు 30th నాడు ఇది మళ్ళీ ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం. త్వరలోనే మన తెలంగాణ మనకు సహకారం కావాలని కోరుకుంటూ జై తెలంగాణ. హాయ్ ఆల్, నా పేరు కిరీటి. ఐఎమ్ ఫ్రమ్ నారాయణపేట్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ వీఆర్ ఫ్రమ్ అట్లాంటా. ఐఎమ్ డూయింగ్ మై మాస్టర్స్ హియర్. మేమందరం తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలంగాణ మార్చ్ ఆపుతున్నారు. బట్ హౌఎవర్ వీ గాట్ ద సక్సెస్ ఇన్ ద జడ్జ్మెంట్ అండ్ వీ గాట్ పర్మిషన్ ఫర్ ద మార్చ్ అండ్ వీ సపోర్ట్ తెలంగాణ మార్చ్. జై తెలంగాణ. అంతర్గత వలసలుగా ఆధిపత్యం అనుభవించి చలో హైదరాబాద్ తెలంగాణ మార్చ్, చలో హైదరాబాద్ తెలంగాణ మార్చ్. వలస ఆధిపత్యానికి బానిసలై ఒళ్ళు మరచి సిక్కు విడిచి పరాయి పంచల చేరిన వంచకులను పాకితెట్ట. తరతరాల అణచివేత ఎదిరించగా ఎదను తలచి తల ఎత్తిన తెలంగాణ నింగి నేలనొకటి చేస్తే 4
supporters. We are the younger generation and we are still fighting for Telangana. So even though you may quit, we will never give up because we are very persistent. Jai Telangana.